తెలుగు సామెతలు ఉదాహరణ కథలతో. తొందరపాటు పనికి నష్టం. అర్థం: తొందరగా ఆలోచించకుండా పని చేస్తే నష్టం జరుగుతుంది. ఉదాహరణ కథ: వికాస్ పాఠశాలకు ఆలస్యం అవుతుందని తొందరగా బ్యాగ్ సర్దుకున్నాడు. పుస్తకాలను సరిగ్గా చూడకుండా బయలుదేరాడు. పాఠశాలకు వెళ్ళిన తర్వాత హోంవర్క్ పుస్తకం ఇంట్లోనే మర్చిపోయినట్లు గుర్తించాడు. నీతి: పని చేసేటప్పుడు తొందరపడకుండా జాగ్రత్తగా చేయాలి. కష్టే ఫలి. అర్థం: కష్టపడితేనే మంచి ఫలితం లభిస్తుంది. ఉదాహరణ కథ: సీతకు చిత్రలేఖనం అంటే ఇష్టం. మొదట ఆమె వేసిన చిత్రాలు అంత బాగా ఉండేవి కావు. అయినా ప్రతిరోజు సాధన చేసింది. కొన్ని నెలల తర్వాత ఆమె వేసిన చిత్రం పాఠశాల పోటీలో మొదటి బహుమతి గెలుచుకుంది. నీతి: నిరంతర కృషి విజయానికి దారితీస్తుంది. గాలిలో దీపం పెట్టి వెలిగించినట్లు. అర్థం: ప్రమాదం ఉందని తెలిసినా జాగ్రత్త లేకుండా పని చేయడం. ఉదాహరణ కథ: రవి వర్షం పడుతున్న సమయంలో బయట విద్యుత్ పరికరాలతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. తండ్రి వెంటనే ఆపి అది ప్రమాదకరమని చెప్పాడు. రవి తన తప్పును తెలుసుకొని ఇకపై జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నీతి: ప్రమాదం ఉన్నప్పుడు జాగ్రత్త తప్పనిసరి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అర్థం: ముందుగా మన ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించి తర్వాత బయట విజయాన్ని సాధించాలి. ఉదాహరణ కథ: అర్జున్ పాఠశాలలో ఇతరులకు క్రమశిక్షణ గురించి చెప్పేవాడు. కానీ తన పుస్తకాలు, బట్టలు మాత్రం చిందరవందరగా ఉంచేవాడు. ఒకరోజు గురువు అతనితో, ముందుగా నీ పనులను నువ్వు సక్రమంగా చేసుకో అన్నారు. అప్పటి నుంచి అర్జున్ తన పనులను తానే చేసుకోవడం ప్రారంభించాడు. నీతి: ఇతరులను చెప్పే ముందు మనం ఆచరించాలి. అతి సర్వత్రా వర్జయేత్. అర్థం: ఏ విషయంలోనైనా అతిగా చేయకూడదు. ఉదాహరణ కథ: రాజుకు మామిడి పండ్లు చాలా ఇష్టం. ఒకరోజు ఇంట్లో చాలా మామిడి పండ్లు ఉండటంతో తల్లి వద్దని చెప్పినా చాలా పండ్లు తిన్నాడు. మరుసటి రోజు కడుపు నొప్పితో బాధపడ్డాడు. అప్పుడు అతనికి అతిగా ఏదీ చేయకూడదని అర్థమయ్యింది. నీతి: ఏదైనా పరిమితంగా ఉంటేనే మంచిది. గోడకు చెవులుంటాయి. అర్థం: రహస్య విషయాలను ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు. ఉదాహరణ కథ: ఇద్దరు పిల్లలు తమ స్నేహితుడికి ఇవ్వబోయే బహుమతి గురించి తరగతి గదిలో మాట్లాడుకున్నారు. పక్కనే ఉన్న మరో విద్యార్థి వారి మాటలు విన్నాడు. వెంటనే ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. నీతి: రహస్య విషయాలను జాగ్రత్తగా మాట్లాడాలి. కంచె చేను మేస్తే. అర్థం: కాపాడాల్సిన వారే నష్టాన్ని కలిగించడం. ఉదాహరణ కథ: ఒక రైతు తన పంటను కాపాడేందుకు పొలం చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు. కానీ కంచె సరిగ్గా లేకపోవడంతో పశువులు పొలంలోకి వచ్చి పంటను తిన్నాయి. రైతు కాపాడాల్సిన కంచె వల్లే పంట నష్టపోయిందని బాధపడ్డాడు. నీతి: బాధ్యత అప్పగించిన వారు తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేడు. అర్థం: మనలో ఉన్న వ్యక్తి చేసే తప్పును గుర్తించడం చాలా కష్టం. ఉదాహరణ కథ: ఒక ఇంట్లో ప్రతిరోజు కొంత డబ్బు కనిపించకుండా పోయేది. ఇంటి వారంతా బయటి వారిని అనుమానించారు. చివరకు ఇంట్లోనే ఉన్న ఒక వ్యక్తి డబ్బు తీసుకుంటున్నాడని తెలిసింది. నీతి: ప్రతి విషయాన్ని సరిగ్గా పరిశీలించాలి. గడ్డివాములో సూది వెతికినట్లు. అర్థం: చాలా పెద్ద దానిలో చాలా చిన్న వస్తువును వెతకడం. ఉదాహరణ కథ: మోహన్ తన చిన్న పెన్సిల్ను పెద్ద గడ్డివాములో పడేశాడు. ఎంత వెతికినా అది కనిపించలేదు. ఇది గడ్డివాములో సూది వెతికినట్లుంది అని అతని తండ్రి అన్నారు. నీతి: సరైన జాగ్రత్త లేకపోతే చిన్న వస్తువులను వెతకడం చాలా కష్టం.
అరచేతిలో వైకుంఠం చూపించడం. అర్థం: సాధ్యం కాని విషయాలను గొప్పగా చెప్పడం. ఉదాహరణ కథ. ఒక వ్యక్తి గ్రామంలోని పిల్లలతో, ఒక రోజులోనే మీ అందరికీ పెద్ద భవనం కట్టిస్తాను అని చెప్పాడు. కానీ అతనికి దానికి కావాల్సిన డబ్బు, సామాగ్రి ఏమీ లేవు. పిల్లలు అతని మాటలను నమ్మలేదు. నీతి: అసాధ్యమైన వాగ్దానాలు చెయ్యకూడదు. ఈ తెలుగు సామెతలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.